దేవుడు ప్రతి సందర్భంలో ప్రతిసారి మనతో మాట్లాడే మాట, ఇక చాలు నా వైపు తిరగండి అంటాడు. ఇజ్రాయేలీలు వారు కానానుకు వెళ్ళే మార్గంలో వారు సజావుగా వారి ప్రయాణం సాగలేదు. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే వారి అవిధేయత. దేవుడు చెప్పాడు, 10 మార్లు నా మాట వినలేదు. వారు మెడవంచని ప్రజలు, అందుకే వారు అక్కడక్కడే తిరుగుతున్నారు. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు. మన జీవితాల్లో కూడా సజావుగా మన ప్రయాణం సాగకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం, లోబడకపోవడం, పాపాన్ని లక్ష్య పెట్టడం. నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టిన యెడల ఆయన నా మనవి వినకపోను అంటే మనం పాపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాం, పాపాన్ని ఉండనిస్తున్నాం. దేవునికి హేయమైంది మన హృదయంలో ఉండనిస్తున్నాం, దాన్ని తీసివేసుకోవాలి. నీ గుడారములో నుండి దుష్టత్వమును దూరం చేసుకొని యోబు గారి మాటలు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో, తిరుగుబాటు చేయు ఇజ్రాయేలీలకు ఈ మాట ప్రకటించు యెహెజ్కేలు అంటున్నాడు. ఏంటంట? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీలారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు. ఇంకా హేయక్రియలన్నీ చాలు. నిజంగా ఎన్ని చేసాం? ఇప్పటిదాకా ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. మనల్ని మనం సంతోష పెట్టుకునే పనులు, మన కళ్ళు ఏది చెప్తే అది చూస్తూ ఉన్నాం, మన నోరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంది, మన చేతులు ఎక్కడికి పడితే అక్కడ ఆ పనులు చేస్తున్నాయి, మన పాదాలు ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తుతున్నాయి, మన శరీరం ఆశించిందంతా తెచ్చేసుకుంటున్నాం. ఆలోచించండి, చేయటం లేదా? అందుకే ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ ఇంకెంతకాలం చేస్తారు అలాగా? దేవుడు చూస్తున్నాడు. దేవుని నమ్మేమని చెప్తున్నాం మనం, క్రైస్తవులమని చెప్తున్నాం మనం, విశ్వాసులమని చెప్తున్నాం మనం. ఇంకెలా చేస్తావు హేయక్రియలు? హేయమైనది ఉండనిస్తే ఎలా చెప్పండి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. చాలు ఇంకా అని అంటున్నాడు. హేయమైన క్రియలు ఏవి కూడా మనం ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. సామెతల గ్రంథం 6 అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో అక్కడ యెహోవాకు అసహ్యమైనవి 6 కలదు అని చెప్తున్నాడు. అక్కడ ఇవన్నీ మనం ఉండనిస్తున్నాం. 6 కలవు: అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు ఆలోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదాలు, లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడం పుట్టించువారు. ఇవన్నీ హేయమైనయే కదా కదా హేయం. దేవునికి ఇవి ఉండనిస్తున్నాం మనం. అహంకార దృష్టి ఉండనిస్తున్నాం. మనలో గర్వం ఉంది, హేయమైంది తీసేసుకోవాలి. కలలాడు నాలుక, నాలుక అదిరిపడేది. నాలుక జాగ్రత్త. నాలుక పాప ప్రపంచం, అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఎవరు ఎప్పుడు ఎన్నడు నాలుకను సాధు చేయలేరు. జాగ్రత్త నాలుకతో. మన పాదాలు కీడు చేయడానికి పరిగెత్తుతున్నాయి. లేని వాటిని ఉన్నగట్టు పలుకుతున్నాం మనం, కాని మాటలు చెప్తున్నాం, అన్నదమ్ముల్లో జగడం పుట్టిస్తున్నాం మనం. ఇవన్నీ మనం చేస్తున్నాం. హేయమైనవి ఇవి, యెహోవాకు అసహ్యమైనవి. ఇవి ఉండనిస్తున్నాం. చాలు, ఇప్పటిదాకా చేసావు, ఇక వదిలిపెట్టే వాటిని. చాలు, ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. నా వైపు తిరగండి అని చెప్తున్నాడు. దుష్క్రియలు మానండి ఓ ఇజ్రాయేలీలారా. ఇంకెంతకాలం చేస్తారు? దేవునికి దూరంగా ఎంతకాలం బ్రతుకుతారు? ఆయన వచ్చే సమయం అయింది. ఆయనకి ఇష్టలుగా బ్రతకరా. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మీ పితరుల వంటి వారు అయి ఉండవద్దు, పూర్వీకులై ప్రవక్తలు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. నా మాట ఆలకించకపోయారు. మీ పితరుల్లాగా మీరు ఉండొద్దు. వారికి ఎంత చెప్పినా వారు వినలేదు, లోబడలేదు, నా వైపు తిరగలేదు. మీ పితరుల వంటి వారై ఉండవద్దు. నా మాటలు వినండి. నువ్వు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను. మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, హేయక్రియలను విడిచిపెట్టి నా గద్దింపు విని నా వైపు తిరగండి. నువ్వు నా వైపు తిరిగితే నీకు జీవం వస్తుంది అని అంటున్నాడు. నువ్వు బ్రతకాలి, మేలు చూడగోరు దినాలు నువ్వు ఆశిస్తే నువ్వు నా వైపు తిరుగు. దుష్క్రియలకు శిక్ష ఉంది, నా వైపు తిరగండి, మిమ్మల్ని క్షమించి నేను చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభువారు. ఆయన వైపు తిరుగుదాం. ఆయనకి హేయమైందంతా విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం.